సామెతలు 14వ అధ్యాయము 1వ వచనమును చదువుకున్నాము. ఏమని రాయబడి ఉందండి? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతోనే తన ఇల్లును ఓడబెడుకును అని రాయబడి ఉంది. అది సామెతలు సొలొమోను భక్తుడు రాయించిన సామెతలు అన్నమాట. అయితే వాక్య భాగములను వివరణ చేసే ముందు ఏంటంటే, సాతానుడు ప్రతి కుటుంబంలోని ఎటువంటి పరిస్థితిని తీసుకొని వస్తారంటే, ఏదైనా ఆపదని సమస్యను తీసుకొని రావాలంటే కుటుంబాల్లోని ఎక్కువగా తీసుకొని వస్తూ ఉంటాడు. అయితే కుటుంబాలు తీసుకొని వచ్చేటప్పుడు కుటుంబ పరిస్థితులు, చాలా మంది కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే చిన్న భిన్నమ్మగా ఉండిపోతున్నాయి. అయితే ఒకరు భార్య భర్తలు ఇరువురి మధ్య సమాధానం లేకపోవడము అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే అపవాదుడు వాడిని కుటుంబాలుగానే ముందుగా వాడు చెడగొట్టడానికి వాడు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాడు. అయితే వాడు ప్రయత్నం చేసేటప్పుడు మన ఆత్మ ప్రేరణతో మనము చేయవలసిన జ్ఞానం ఏంటి, మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటి అనే విషయాన్ని మీకు క్లుప్తంగా వివరించి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. అయితే లోకంలోని చాలా మంది కుటుంబాలు ఉంటాయి. ఒకటి సక్సెస్ కుటుంబముగా గొప్పగా వెతికిన కుటుంబం, సక్సెస్ఫుల్ లైఫ్ అండ్ ఫెయిలియర్ ఫ్యామిలీ అని రెండు ఫ్యామిలీస్ ఉంటాయి. ఏంటి? సక్సెస్ఫుల్ ఫ్యామిలీ, ఫెయిలియర్ ఫ్యామిలీ. అంటే కుటుంబంగా బాగా బ్రతికిన కుటుంబము, లేకపోతే ఇది ఒక చెడ్డ కుటుంబముగా కొన్ని కుటుంబాలు అనేవి పేరుగాంచి ఉంటాయి. అయితే ఆ రెండు కుటుంబాల్లోని రకాలు ఏమిటంటే, మొదటి వ్యక్తి కొంతమంది అయితే ఏం చేస్తారంటే వ్యక్తిగతంగా లేకపోతే ఒక వ్యక్తిగా ఎంతగానో సక్సెస్ఫుల్ గా అవుతారు, అయితే విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కానీ కుటుంబం విషయానికి వచ్చేసరికి వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, వారి కుటుంబం విజయం అనేది సక్సెస్ఫుల్ గా వారి జీవితాన్ని సాగించలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలోని ఒంటరిగా ఉండేటప్పుడు విజయాలు అనేవి సాధించగలరు, కానీ దేనికైనా పోరాడగలరు. కానీ కుటుంబం విషయానికి కుటుంబం మొత్తము కూడా ఐక్యతతో కూడి ఆ కుటుంబాన్ని సక్సెస్ గా వెళ్ళాలనే విషయము ఎవరు కూడా సాధించలేరు. ఎందుకు అలా సాధించలేరు అంటే, దేవుని వాక్యంలోని మన బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, దావీదు కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకుంటే, దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లింది. సౌలు యొక్క కుటుంబం ఏమైంది? అంతకంతకి దిగజారినట్లుగా మనకి కనబడుతుంది. అయితే మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నా జీవితము కూడా ప్రభువా, నా జీవితంలో నీ చేతుల్లో అప్పచెప్తున్నాను. నా జీవితంలో నేను వ్యక్తిగతంగా ఎన్నో పోరాటాల్లో విజయం సాధించున్నాను, కానీ నా కుటుంబ విషయంలోకి వచ్చేసరికి నేను సక్సెస్గా ఉండలేకపోతున్నాను, నా కుటుంబ జీవితంలో నేను విజయాన్ని సాధించలేకపోతున్నాను అనేసి చాలా మంది అనుకుని అంటారు. అయితే దేవుడు మీతో పలుకుతున్న మాట ఏమిటంటే, దేవుడు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లును ఓడబెరుకును. అంటే ఏమిటి? జ్ఞానం కలిగిన వారి స్త్రీలు ఎలాగుంటారు? ఇల్లుని కట్టుకునే వారిగా ఉంటారు. మూడురాళ్ళు ఎలా ఉంటుంది? తన ఇల్లుని ఓడబెట్టుకుంటుంది. కట్టుకోవడానికి కొన్ని కట్టబడిన కుటుంబాలు కొన్ని అయితే, ఓడబెట్టుకున్న కుటుంబాలు మరికొన్ని ఉన్నాయి. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది ఏమిటంటే, మన కుటుంబాల్లోని కట్టబడే కుటుంబముగా ఉందా, లేకపోతే అపవాదుల చేత పీడించబడి ఆ యొక్క అపవాదు చేత, సాతాను చేత ఆ యొక్క అపవాద పథకంలోనే చుట్టబడిన కుటుంబముగా ఉందా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇల్లు కట్టుకోవాలని అంటే ఇంటికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా కావాలి. కుటుంబాన్ని కట్టుకోవాలని అంటే ఏం కావాలి? ఆత్మీయ జ్ఞానం అనేది మనకి కావాలి. కుటుంబాన్ని ఇల్లు కట్టుకోవాలంటే డబ్బు కావాలి, ఇంటికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కావాలి. అదే కుటుంబాన్ని కట్టాలంటే ఏం కావాలంటే జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. జ్ఞానంతో మాత్రమే మన యొక్క ఇల్లుని, మన యొక్క కుటుంబాన్ని నిర్మించగలమనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం అంటుంది ఏమిటంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకును, ఆ జ్ఞానంతో మన ఇల్లుని మనము కట్టుకునే వారిగా ఉంటాము. ఏ ఇల్లైనా, ఏ సంఘమైనా కట్టబడిందిగా ఉన్నది అంటే అది జ్ఞానం కలిగిన కుటుంబముగా ఉండాలి. ఆ యొక్క సంఘం అని మనము తెలుసుకోవచ్చు. అదే ఒక ఇల్లు చల్లా చెదిరిగా గొడవలతోటి, సమస్యలతోటి, సమాధానం లేకుండా చిందరవందరకన్నా, ఒకరి పట్ల ఒకరు సమాధానం లేకుండా ఉంది అని
అంటే ఆ కుటుంబము ఏ కుటుంబము? జ్ఞానం లేని కుటుంబం అని అర్థము. అయితే మన కుటుంబ ఆత్మీయ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మన కుటుంబం, మన జ్ఞానం ఎలా ఉంది? మన కుటుంబం జ్ఞానంతో కట్టుకుంటున్నామా, లేకపోతే అపవాది చేతుల నుండి మన కుటుంబాలను మనము ఓడబెట్టుకున్న వారిగా ఉన్నామా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానం అంటే జ్ఞానంతోనే మన కుటుంబాలను మనము కట్టుకోగలము. చాలా మంది అనుకుంటారు జ్ఞానం అంటే 100 పుస్తకాలు చదివితే వస్తుందండి జ్ఞానము అని అనుకుంటారు. 100 పుస్తకాలు చదవడం వల్ల, నవలు చదవడం వల్ల రాదు, కానీ ఏ యొక్క పౌడర్ తింటేనే జ్ఞానం రాదు. కానీ ఏ జ్ఞానం అంటే చదువు జ్ఞానం వేరు, శాస్త్ర జ్ఞానం వేరు, కుటుంబ జ్ఞానం వేరు. కుటుంబాన్ని కట్టుకోవాలంటే సంసార జ్ఞానం అన్నది ప్రతి స్త్రీకి కూడా మనకి కలిగిన వారి కుటుంబాన్ని కట్టుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనము కలిగి ఉండవలసిన కొన్ని లక్షణాలు మనము జ్ఞానం చేసుకుందాము. సామెతలు 29వ అధ్యాయము 8-11 వచనాలు చదువుకున్నట్లయితే మన కుటుంబాన్ని కట్టుకోవడానికి శ్రేష్టమైన లక్షణాలలోని మొదటి లక్షణము సామెతలు 29వ అధ్యాయము 8-11. పదకొండు. చాలమ్మా. ఏం చేస్తాడు? అపహాసకుడు పట్టణంలో కల్లడిలా చేయను, జ్ఞానులు కోపము చల్లార్చెను. 11వ వచనము బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానం గలవాడు కోపమును అణించుకొని దానిని చూపకుండును. జ్ఞానం గలవాడు ఏం చేస్తారంటే జ్ఞానవంతుడు ఓర్పు. మనకు మొట్టమొదటిగా మనం కలిగి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఓర్పుతో కూడిన జ్ఞానము మనకి ఉండాలి. ఒక స్త్రీ జ్ఞానవంతురాలు అయితే ఆ జ్ఞానము, ఒక పురుషుడు జ్ఞానవంతుడు అయితే ఆ యొక్క కుటుంబం ఎలా అదే జ్ఞానం లేకుండా ఉన్నట్లయితే ఒకరి మధ్య ఒకరికి సమాధానం అన్నది ఉండదు. అయితే కోపం కలుగుతూ ఉంటది. అయితే స్త్రీ జ్ఞానం కలిగి ఎప్పుడు ప్రవర్తిస్తూ ఉంటుందో పురుషుడి కోపం వచ్చేటప్పుడు జ్ఞానంగా నడిచే వారిగా ఉండాలి, జ్ఞానవంతురాలుగా మనము జీవించే వారిగా ఉండాలి. జ్ఞానము లేని వాడు ఎలా ఉంటారంటే పిచ్చోడి చేతిలో రాయి ఎలాగైతే ఉంటుందో అలాగా ఎవరైతే జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారో అలాగే పిచ్చోడి చేతిలో రాయి ఎలాగ ఉంటుందో అలాగా ఎవరిని పడితే వాళ్ళు కొట్టేస్తూ ఉంటారు. అలాగే జ్ఞానం లేని వాడు ఎలా పడితే అలాగా మాట్లాడుతూ ఉంటారు. అందుకని వాక్య భాగం 8వ వచనంలో ఉంది, జ్ఞానం లేని వాడు ఎలాగా పట్టణములు అపహాసకుడు పట్టణము తల్లడిల్ల చేయను, జ్ఞానులు కోపమును చల్లార్చును. అయితే ఆ యొక్క పట్టణమును తల్లడిల్ల చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే బుద్ధిహీనుడు తన కోపమును కనపరుస్తున్నాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తున్నాడు? తన కోపాన్ని కనపరుస్తున్నారు. ఏంటంటే బుద్ధిహీనత కాదు, కానీ మనకి జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. జ్ఞానం కలిగినప్పుడు మనము పట్టణంలో కలరిల్ల చేసే వారిగా ఉంటాము. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానం కలిగిన దేవుని జ్ఞానంతో కూడిన జ్ఞానాన్ని కలిగిన వారిగా ఉండాలి. అయితే ఓర్పు కూడిన జ్ఞానము మనలో ఉండాలి. ఓర్పుతోని బ్రతకాలి. ఓర్పు లేకపోతే అసలు మన జీవితం అన్నది ఉండదు. ఒక భర్త తాగుబోతు అయితే చాలా మంది ఈ రోజుల్లోనైతే చాలా మంది భర్తలు తాగుడు మానేసి కుటుంబాల కోసం మానేస్తున్నారు. ఒకప్పుడు ఈ యొక్క కాలంలోని విలేజ్లకు వెళ్ళి చూసినట్లయితే చాలా కుటుంబాలు ఎలా ఉంటాయంటే భర్త పనిచేసి అన్నింటిని కూడా ఏం చేస్తారంటే తాగుడికి సాధనాలకి అన్నింటికి వాడేసి ఈ కుటుంబానికి పిల్లల యొక్క పోషణ కోసమో ఆలోచించరు. అయితే భార్య దగ్గరికి వచ్చి శుభ్రంగా కొట్టేస్తూ ఉంటారు. ఎంత తాగబోతైనా కానీ భార్య ఏం చేస్తుందంటే ఓర్చుకొని ఆ యొక్క తాగిన వ్యక్తిని ఆ యొక్క మంచాన్ని సిద్ధపరిచి ఉదయానికి నార్మల్ అవుతాడు కదా నా భర్త అనేసి ఓర్పుతో భర్త యొక్క సహనాన్ని ఆ యొక్క గేయాలతనండి ఏం చేస్తుందంటే ఓర్చుకుంటది. ఓర్చుకోవడం మాత్రమే కాదు కానీ తన కుటుంబాన్ని జ్ఞానంగా తన ప్రవర్తిస్తూ ఉంటది. అంత మాత్రమే కాదు కానీ ఒకవేళ ఈ భార్యలు ఎలాగుంటారంటే గేయాలతనంతో ఉంటారు. ఏం చేయాలని ఏ సమాధానం మాట్లాడాలన్నా 10 మందిలోకి నా నోరు వెళ్ళిందంటే నోరు మూసుకొని ఉంటారు కదా నా భర్త. నేను అడిస్తే చాలు నా కుటుంబం మొత్తం కూడా ఏమవుతుంది అలాగా ఉండిపోతుంది అనేసి చాలా మంది ఏం చేస్తారంటే నోరు పెద్ద చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. అయితే గయ్యాలిక భార్యతో
దయ్యాలతనం అనే భార్యతో ఉండేటప్పుడు కూడా భర్త ఏం చేస్తారంటే ఈవిడ నోట్లో పడి ఉండే కన్నా ఒక మూలం ఉండడం మేలు అనేసి ఆలోచించి ఏం చేస్తారంటే ఆ యొక్క భర్త ఆ పిల్లల కోసం మాత్రమే బ్రతికిన భర్తలు కూడా చాలా మంది ఉన్నారు. ఏమిటంటే ఈ యొక్క భార్య భర్తలు సంభాషణ ఎలా ఉంటుందంటే భర్త తప్పు చేస్తున్నప్పుడు భార్య భరించేదిగా ఉండాలి, భార్య తప్పు చేస్తున్నప్పుడు భర్త సరిదిద్దే వారిగా ఉండాలి. ఈ ఇరువురు భార్య భర్తలు జ్ఞానంతోని నడుస్తున్నారు. ఎప్పుడైతే జ్ఞానయుక్తంగా కుటుంబం కట్టబడుతుందో అప్పుడు అపవాదులు మన కుటుంబాన్ని ఆ యొక్క పతన అవస్థలోనికి తీసుకొచ్చే భాగ్యం అనేది ఉండదు. ఓర్పుతో కూడిన కుటుంబం మనకి ఉంటే ఏమవుతుందంటే ఆ కుటుంబం అనేది కట్టబడుతుంటుంది. అయితే జ్ఞానం అనేది పుస్తకాలు రాదు, కానీ మన కుటుంబం కట్టుకోవాలంటే మన జ్ఞానంతోనే మన కుటుంబాన్ని అన్నది కట్టుకునే వారిగా ఉండాలి. మన కుటుంబం కట్టుకునే దాన్ని బట్టి మన యొక్క పిల్లల భవిష్యత్తు అన్నది నిలబడి ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది కుటుంబంలో ఎలా ఉంటుందంటే భార్య భర్తల మధ్య సమాధానం ఉండదు, లేకపోతే ఐక్యత ఉండదు. అలాగే కుటుంబాన్ని బట్టి పిల్లలు ఏమవుతుంటారంటే ఆ యొక్క పిల్లల భవిష్యత్తు అన్నది వాళ్ళ భవిష్యత్తు నాశనం అవ్వడానికి ఎక్కువగా దారి అనేది చూపిస్తుంటది. మనకి బాగా తెలుసు అడ్వైట్ విలియం గారు. ఆ యొక్క విలియమ్స్ గారు ఏం చేసేవారంటే అతను యొక్క మీటింగ్స్ వెళ్ళేటప్పుడు ఒక ప్రాంతంలోని మీటింగ్స్కి వెళ్ళారు. ఆ మీటింగ్స్ లోని ఆ యొక్క పిల్లలు థర్డ్ క్లాస్ నుండి 8th క్లాస్ పిల్లలు అందరినీ కూడా గ్యాదర్ చేసి ఏం చేస్తున్నారంటే మీకు దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారో అనేసి వాళ్ళని అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు ఏం సమాధానం ఇస్తున్నారంటే మీరు నాతో చెప్పలేకపోతే మీరు ఒక బుక్స్ తీసుకొని ఒక పేపర్ తీసుకొని దేవుడు ప్రత్యక్షమైతే మీకు ఏ కోరిక కావాలో ఆ కోరుకోండి, ఆ కోరికని రాయండి అనేసి చెప్తారు. చాలా మంది 100కి 90% ఏమని రాస్తారంటే నా తల్లిదండ్రులకు సమాధానము కలిగి ఉండాలి, వాళ్ళు కలిసి ఉండాలి అనేసి చాలా మంది పిల్లలు అదే యొక్క లెటర్ అనేది రాసించారు. ఏమిటి ఇలా రాశారనేసి ఆ యొక్క భక్తుడు మాట్లాడుతున్నారు. ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులకి పిల్లల దగ్గర ఏమి అనుకుంటారు, గొడవ అనేది ఆడుకుంటూ ఉంటారు, సమాధానం ఉన్నది ఎప్పుడు దయాళతనం ఉంటది. అయితే పిల్లలు వాళ్ళిద్దరు గొడవ వల్ల అక్కడ ప్రెషర్గా గురయ్యేది ఎవరు, ఆ యొక్క భార్య భర్తలు ఇరువురు కూడా, ఆ యొక్క పిల్లలు కూడా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన గొడవల వల్ల భార్య భర్తల గొడవ వల్ల పిల్లలు తగ్గులు ఆ యొక్క ప్రెజర్కి గురవుతున్నారా, మన కుటుంబం కూడా ఆ స్థితిలో ఉన్నారా అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ అటువంటి పరిస్థితిలో నా కుటుంబము లేకపోతే నా పిల్లలు ఆ యొక్క నలిగిపోతున్నారు అనుకుంటే నువ్వు జ్ఞానం కలిగిన స్త్రీగా నడుచుకోవాలి. ఓర్పుతో కూడిన జ్ఞానాన్ని నువ్వు నేర్చుకున్న వారిగా ఉండాలి. రెండో జ్ఞానం ఎలా కలిగి ఉండాలంటే నేర్పుతో కూడిన మాటను మనము నేర్చుకోవాలి. నేర్పుతో కూడిన మాట ఎలా మాట్లాడాలి అని అంటే సామెతలు 12వ అధ్యాయము 18వ వచనం మనం చూసుకున్నట్లయితే సామెతలు 12వ అధ్యాయం 18వ వచనము, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, ఆరోగ్యదాయకము. హల్లెలూయా. కత్తిపోటు మాటలు కలవారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. కుటుంబాలు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు కట్టలేనప్పుడు ఏం చేస్తారంటే కత్తిపోటు మాటలు విసిరిస్తూ ఉంటారు, నొప్పించే మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అయితే నొప్పించే మాటలు మాట్లాడేటప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే నేర్పుతో కూడిన మాటలు మనము నేర్చుకోవాలి. నేర్పుతో కూడిన మాటలు అని అంటే మనకు ఒక భక్తుడు కనబడుతున్నారు. యోబు భక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం మనం చూసుకున్నట్లయితే యోబు భక్తుడి దగ్గరికి ఆ యొక్క భార్య వచ్చి మాట్లాడుతుంది. నీకు ఎంత రోగం వచ్చింది కదా, నీకు ఎంత బాధ వచ్చింది కదా, నీకు ఎంత బలహీనత వచ్చింది కదా, ఎంతకాలం నువ్వు అలా దేవుడిని సేవిస్తావు, నువ్వు యథార్థతగా ఎలా జీవిస్తావు, నువ్వు దేవుడిని విడిచిపెట్టేసి నువ్వు మరణం పోవచ్చు కదా, చనిపోవచ్చు కదా అనేసి భార్య ఎలా మాట్లాడుతుంది, దోషణముగా మాట్లాడుతుంది. అలా మాట్లాడుతున్నప్పుడు తన భర్త ఏం మాట్లాడుతున్నాడంటే అవి ఒక 9వ వచనం చదవండి, 9-10. మురుకురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించడమా, కీడు మనకు అనుభవింప తగదా అని అనెను. ఈ మాటలు ఏ సంగతి విషయంలోనూ కూడా యోబు మాటల ద్వారా కూడా పాపం అన్నది చేయలేదు. మిమ్మల్ని ఒక మాట అడుగుతానండి,
ఏంటి యోబు ఇక్కడ భార్యని తిట్టాడు. ఏమని తిట్టాడు? మూర్ఖురాల, మాట్లాడినట్లు మాట్లాడకు అనేసి యోబు అన్నాడు. అయితే మూర్ఖురాల నిజంగా అన్నాడా లేదా? మూర్ఖురాల అనేసి అన్నాడా, లేకపోతే అన్నట్టే అనలేదా? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు అన్నారు, కానీ అన్నట్టే అన్నాడు. ఏంటంటే నువ్వు పనికిమాలి ఎదవరా అనేసి మన పిల్లల్ని నోటి మాటలు అంటాం. అంటాడు ఏంటి అని అనలేనట్లు నువ్వు ఎందుకు పనికిరావరా అన్నట్లే మనం అంటూ ఉంటాం. అలాగే అంటే అన్నాడు కానీ అనలేదు. అంటే తన భార్యకి ఏం చెప్తున్నాడు? నేర్పుతో కూడిన మాట, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు అనేసి ఏమంటున్నాడంటే మూర్ఖురాలని యోబు గారు సంబోధించారు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం నేర్పుతో కూడిన మాటలు మాట్లాడాలి. యోబు తన భార్యని మూర్ఖురాలా అన్నాడు. అయితే మూర్ఖురాలు అన్న నేర్పుతో కూడిన మాటలు కుటుంబాన్ని ఏం చేస్తారంటే కట్టేదిగా ఉంటది. కొంతమంది ఏం చేస్తారంటే కుటుంబాలని ఆ యొక్క నోటి మాటలతో దురుస్తనంతో ఎలా పడితే అలాగా మాట్లాడుతూ ఉంటారు. నేర్పుతో కూడిన మాటలు మనము నేర్చుకునే వారిగా ఉండాలి. ఏ విషయంలో ఏది వాళ్ళకి నొప్పించేదిగా ఉండకూడదు. అలాగనే మన మాటలను మనం ఏం చేయాలి? అలాగనేసి వాళ్ళగా ఉండకూడదు. ఏం చేయాలంటే నేర్పుతో జ్ఞానం కలిగిన స్త్రీ ఎలా ఉంటుందంటే నేర్పుతో కూడిన మాటలు అనేది మాట్లాడే వారిగా ఉండాలి. మనం మొట్టమొదటిగా జ్ఞానవంతురాలు స్త్రీలుగా మనకి మొట్టమొదటి కలిగి ఉండాల్సిన లక్షణం ఏమిటి? ఓర్పుతో కూడిన జ్ఞానం మనకు ఉండాలి. రెండవదిగా నేర్పుతో కూడిన మాటలు మనము నేర్చుకోవాలి. మూడవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే నీతితో కూడిన నడక. సామెతలు 20:1 మనం చూసుకున్నట్లయితే సామెతలు 20:1 ద్రాక్షారసము వెక్కిరింత పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. అంటే నీతితో కూడిన నడక. మూడవది ఏమిటంటే మొదటిది ఏమిటి? ఓర్పుతో కూడిన జ్ఞానము. రెండవది నేర్పుతో కూడిన మాట. మూడవది నీతితో కూడిన నడక. ఇక్కడ మనకు రాయబడి ఉంది ఏంటంటే వ్యసనాల వలన ఏమవుతుంది? కుటుంబం అన్నది చెల్లాచెదరు అయిపోతుంటది. ఏ వ్యసనం చేత నీ భర్త కానీ లేకపోతే నీ కుటుంబంలో ఉన్నవారు కానీ ఏ వ్యసనము చేత ఒక త్రాగుడా, లేకపోతే వ్యభిచారమా, మగువా, లేకపోతే బెట్టింగ్సా, లేకపోతే ఆ యొక్క డబ్బు బానిసతోట ఏ వ్యసనముతోనే ఆ యొక్క కుటుంబం ఉన్నదో ఆ వ్యసనాల నుండి ఏం చేయాలి? కుటుంబం అన్నది నాశనం చేయబడుతున్నప్పుడు, చిక్కుకుంటున్నప్పుడు వాటిని మనము ఆ యొక్క నీతి నడకలోనే మనం నడిచే వారిగా ఉండాలి. అయితే భార్య భర్తలు చాలా మంది ఏమిటంటారంటే చాలా మంది ఏమిటంటారంటే మగ అనే వ్యసనాలతో ఉంటారు, బెట్టింగ్ అనే వ్యసనాలతో ఉంటారు. అదే పనిగా ఉండి కుటుంబాలు ఏం చేస్తూ ఉంటారంటే చాలా చెదరు చేస్తూ ఉంటారు. భార్య ఉండగా భర్తలు ఏం చేస్తూ ఉంటారంటే వేరే భార్యని తీసుకొని వచ్చి సంసారం అనేది చేస్తూ ఉంటారు. అలా సంసారం చేస్తున్నప్పుడు భార్య ఏదైనా అడిగితే ఏమంటారంటే ఈ మధ్య ఏమన్నా మాట అంటారంటే హైకోర్టు తీర్మానం ఏం చేస్తుందంటే అక్రమ సంబంధాలు సక్రమైన సంబంధాలు, భర్త తప్పు చేసినా పర్వాలేదు, భార్య ఏం చేయాలి? భర్తతోటి కాపురము చేయొచ్చు అనేసి కోర్టు తీర్మానం అనేది ఇచ్చిందనేసి చాలా ఆ యొక్క న్యూస్ అనేది ఏర్పడింది. ఏమిటంటే అక్రమ సంబంధాలు చేయొచ్చు, భర్త ఎంతమందితో తిరిగినా భార్య మాత్రము భర్తతోటి ఉండొచ్చు అనేసి చాలా మంది అలాగా అనుకుని చేస్తే ఒకవేళ భార్య అలా భర్త తప్పు చేస్తున్నాడు, భార్య మాత్రం భర్తతోటే ఉండాలి అంటే భార్య కూడా ఈ కోర్టు ఎలాగ తీర్మానించింది కనుక నేను కూడా తప్పు చేస్తే తప్పేముందని భార్య కూడా తెగించి తప్పు చేస్తే ఎలా ఉన్నదండి? ఆ యొక్క భర్త తట్టుకోగలగా? ఎందుకంటే భార్య బలహీనరాలు, తనకి ఏ హోపు లేదు, ఏ ఆలోచన లేదు, ఎవరికి చెప్పుకునే దిక్కు దివాణం లేదు అనేసి భర్త తనకి నచ్చినట్లు ఎలాగైనా ప్రవర్తిస్తాడు. కానీ భార్య మాత్రం ఏ తప్పు చేయకుండా తన దగ్గర మాత్రం ఉండొచ్చు. కానీ భార్య తప్పు చేస్తే ఆ భర్త మాత్రము తట్టుకునేవాడుగా లేడు. అంటే భార్యకు ఒక నీతి, భర్తకు ఒక నీతిగా ఉంటుంది. అంటే ఈ రోజుల్లో కాలం ఎలా ఉంటుందంటే భర్త తప్పు చేసినా పర్వాలేదు, భార్య
తప్పు చేసినా పర్వాలేదు, ఈ యొక్క సంసార జీవితాల్లోని కోర్టు కూడా కొన్ని నిర్ణయాలు ఎలా చేస్తున్నాయంటే ఈ యొక్క తప్పుడు నిర్ణయాలు బయట పెట్టి అనేక మందికి నీతి నడకని నడిచేవారు కాకుండా అవినీతికి ఎక్కువగా పాల్పడే వారిగా కూడా ప్రభుత్వం అనేది ఏర్పాటు అనేది చేస్తుంది. మన జీవితంలో మనం నీతితో కూడా నడకని నడుచుకునే వారిగా ఉండాలి. ఏ వ్యసనం చేత మనం బాధపడుతున్నా, ఏ పాప చేత బాధపడుతున్నా కానీ దేవుని కోసం మనము మన కుటుంబాలని చిన్న భిన్నము చేసుకునే వారిగా ఉండకూడదు. అందుకే దావీదు భక్తుడు అంటున్నారు, నా వ్యసనాల వల్ల నా ప్రాణము నీరు వలె పారుతుంది. నా వ్యసనం అంటే ఏదైతే వ్యసనం ఉందో ఆ వ్యసనం వలన మన ప్రాణం ఎలాగంటదంటే నీరు కారిపోతూ ఉంటది. అందుకే దావీదు భక్తుడు అంటున్నారు, నా ప్రాణము నీరు వల్ల పారుతుంది. ఏదైతే వ్యసనము నీ యొక్క భర్తల్లో ఉందో ఆ వ్యసనాలని నీవు తీసివేసి వాక్యం అనే విత్తనము ప్రతి భర్తలను కూడా మనము పోసేవారిగా ఉండాలి. అందుకని భవిష్యత్తును నీరు కారిపోకుండా, మీ యొక్క జీవితం నీరు కారిపోకుండా ప్రతి భార్య కూడా తన భర్తకి వాక్య జ్ఞానంతో నీటితో కూడి నడక నేర్పించే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. యోసేపు యాకోబు ఇంటికి ఎలాగయ్యాడంటే తలమాలికగా ఉన్నాడు. ఆ యొక్క ఐగుప్తులోని ఆ కరువు కాలం వచ్చేటప్పుడు తన కుటుంబాన్ని అంతటిని కూడా ఏం చేశారంటే కష్టకాలంలోని తను ఆదుకొని ఒక నీతిని నడకలోని నడిపించినట్లుగా మనకి కనబడుతుంది. యోసేపు యొక్క నీతి నడక వల్ల ఆ యొక్క కుటుంబం ఏమైందంటే కరువు కాలంలోనే వారు ఈ నెమ్మది అనేది కలిగినట్లుగా మనకి కనబడుతుంది. మన జీవితంలో కూడా దేవుడు నీతితో నడుస్తున్నప్పుడు శ్రమకాలం వచ్చినా, కరువు కాలం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఇటువంటి సమస్యలు వచ్చినప్పటికీ దేవుడు మనకి ఏం చేస్తారంటే మనకి నెమ్మది అనేది కలుగు చేస్తారనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా వస్తుందండి, ఎలా నెమ్మది వస్తుంది, దేనివల్ల వస్తుంది అంటే జ్ఞానం వలన మాత్రమే వస్తుంది. జ్ఞానం ఎలా వస్తుందండి అని అంటే మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానం వలన ఏమొస్తుందంటే ఆ యొక్క డబ్బు వలన ఇల్లు కట్టుకోగలము, కానీ జ్ఞానం కట్టుకోవాలంటే అది కుటుంబాన్ని కట్టుకోవాలంటే జ్ఞానం అనేది చాలా అవసరం. అందుకని మనము నియమించాల్సిన విషయాలు ఏమిటంటే ఓర్పుతో కూడిన జ్ఞానం కలిగి ఉండాలి, నీతితో కూడిన నడక ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ నేర్పుతో కూడిన మాటలు మనము నేర్చుకునే వారిగా ఉండాలి. 4వ విషయాన్ని, చివరి విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. జాగ్రత్తతో తీసుకున్న నిర్ణయాలు కలిగిన వారిగా ఉండాలి. జాగ్రత్తతో తీసుకున్న నిర్ణయాలు అంటే ఏమిటండి అంటారు, ప్రతి మనిషి కూడా రేపటి గురించి ఈ రోజే నిర్ణయాలు అన్నవి తీసుకునే వారిగా ఉండాలి. ఈ అడుగులే మీ పిల్లల భవిష్యత్తుకి ఎలాగుంటుంది, ఆ యొక్క భవిష్యత్తును అనేది సాధించే వారిగా శాసించేదిగా ఉంటుంది. అంటే రేపటి గురించి నీ యొక్క భవిష్యత్తు ఈ రోజే నిర్ణయించుకునే వారిగా ఉండాలి. ఆ యొక్క యోసేపు 7 సంవత్సరాల ఫరోకి కళ వచ్చింది. ఫరోకు కళ వచ్చినప్పుడు ఆ కళ యొక్క వివరణ చెప్పిన తర్వాత ఫరో అన్నాడు, యోసేపు ఈ యొక్క కళ వివరణ చెప్పండి, 7 సంవత్సరాలు కరువు కాలం వస్తుంది, 7 సంవత్సరాలు పంట సమృద్ధిగా ఉంటుంది, ఈ యొక్క 7 సంవత్సరాల కాలంలో కరువు కాలం వస్తుంది అని చెప్పినప్పుడు ఈ యొక్క కరువు కాలాన్ని ఎలాగా జ్ఞానంగా నడుచుకోవాలి అని అంటే ఆ యొక్క యోసేపు ఏమని సలహా ఇచ్చారంటే, ఈ 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుంది కదా, ఈ 7 సంవత్సరాలు సమృద్ధిగా అయిన ఆహారము ధాన్యాలు అన్నీ ఉంటాయి కదా, ఈ యొక్క కరువు కాలంలోని మనము ఆ యొక్క కోటల్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క హోటల్లోని ఆహార ధాన్యాలు ఈ యొక్క పంటని సమృద్ధి అయిన పంటను మనం ఏం చేయాలి, ఆ పంటని సమృద్ధిగా ఉంచాలి అనేసి దాచిపెట్టాలి ధాన్యాలన్నింటినీ అని చెప్పారు. అయితే గట్టంకుల వాటి అన్నింటిని కూడా నిర్మించి వాటి కోసం వాటిని ఏర్పాటు చేసి వాటిని అక్కడ దాచిపెడదాము. ఈ 7 సంవత్సరాలు కరువు కాలంలోనూ మనకి ఇవి ఏవైతే గట్టంకులు కట్టి వాటిని మనం సమృద్ధి కాలంలోని మనం అవి నిర్మించి పక్కన పెట్టామో ఈ కరువు కాలంలో ఇవి ఉపయోగపడతాయి అనేసి సలహా యోసేపు ఇచ్చాడు. ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి ఆ యొక్క రాజు ఏమంటానంటే, నువ్వు ఆ సలహా చెప్పిన తర్వాత యోసేపుతోని ఫరో అంటాడు, ఫరోతోని యోసేపు అంటాడు, ఈ యొక్క జ్ఞానముని ఈ కార్యక్రమాలు నడిపించడానికి మంచి జ్ఞానవంతుని ఒకరిని ఎంచుకొని మీరు నియమించుకోండి. ఈ యొక్క నెక్స్ట్ 7 సంవత్సరాల కాలంలోని కరువుని కార్యక్రమాల్లోని మీకు తోడుగా ఉండడానికి అని అంటే ఆ యొక్క ఫరో ఏమంటాడంటే, నీ అన్ని జ్ఞానవంతుడు ఇంకెవరు ఉన్నారు, నీవే గొప్ప జ్ఞానం కలిగిన వాడు అనేసి ఫరో సాక్ష్యం ఇస్తున్నారు. ఎందుకు ఆ జ్ఞానం అంటే మనము
ముందున్న ఆలోచనకి రేపు ఏమి జరగబోతుందనే దాని గురించి, 7 సంవత్సరాలు జరగబోయే దాని గురించి ముందుగానే యొక్క ఆలోచన ఎవరు చెప్పారు? యోసేపు చెప్పాడు. ఆ ఆలోచన బట్టి నీ వంటి జ్ఞానము కలిగిన వారు ఇంకెవరున్నారు అనేసి మెచ్చుకున్నారు. మనము అటువంటి జ్ఞానము కలిగి ఉండాలి. రేపు ఏమి సంభవిస్తుందో, రేపు ఏం జరగబోతుందో అనే వాటి గురించి మనము ముందుగానే నిర్ణయాలు తీసుకునే వారిగా ఉండాలి. సులభన భక్తులు అంటారు కదా, ఆ యొక్క చీమలను చూడండి, వాటి ఏం చేస్తున్నాయి? వేసవి కాలంలోనే వర్షాకాలం వచ్చేస్తుందేమో అనేసి వారి యొక్క ఆహారాన్ని అవి ఏం చేస్తూ ఉంటాయి? సమకూర్చుకుంటూ ఉంటాయి. మనము కూడా అటువంటి చీమలు కలిగిన జ్ఞానం కూడా కనీసం మనకి ఉండదు. అయితే అటువంటి జ్ఞానం మనం ఎప్పుడైతే చీమలు కలిగిన జ్ఞానం మనకు కూడా ముందుగా ఏం జరగబోతుందో వాటి గురించి ఇప్పుడే నిర్ణయాలు తీసుకుంటే మన పిల్లల భవిష్యత్తు మనం మంచిగా భవిష్యత్తుగా ఇచ్చేవారిగా ఉంటాము. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే తల్లిదండ్రులు వారి యొక్క ఉన్న ధనం అంతటి కూడా భర్త సంపాదిస్తాడు, భార్య ఖర్చు పెడుతూ ఉంటుంది. లేకపోతే భార్య సంపాదిస్తుంది, భర్త ఖర్చు పెడుతూ ఉంటారు. ఇష్టానుసారంగా అప్పులు ఇచ్చిస్తారు, లేకపోతే డబ్బుల్ని వడ్డీలకి ఆదాయాలకి అన్నింటికి కట్టేసుకొని ఏవేవో కట్టేసి వృధాగా ఖర్చు పెడుతూ ఉంటారు. దుబారా ఖర్చులు ఎక్కువ చేసేసి వారికి అవసరమైన సమయానికి పిల్లలు పెద్దలు అవుతున్నారు, వాళ్ళకి వివాహాలు చేయాలి, లేకపోతే పెళ్ళిళ్ళు చేయాలి, ఆ యొక్క ఎగ్జామ్స్ లోని లేకపోతే స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫీజులు కట్టాలని ఆ సమయాన్ని వాళ్ళు ఏం చేయలేరంటే డబ్బుని సమకూర్చుకోలేనప్పుడు వారి పిల్లల్ని ఆ యొక్క కష్టకాలం వచ్చేసరికి ఎప్పుడు ఒకే కాలం ఉండదు. ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తానండి. ఒకేసారి ఏమైంది, నోట్లన్నీ రద్దు చేయాలి అని అన్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర పాత 500 నోట్లే ఉన్నాయి, లేకపోతే 2000 నోట్లు అన్నవి లేవు. కొత్త 500 నోట్లు మాత్రమే వాడాలి, పాత 500 నోట్లు అస్సలు వాడడానికి లేదని అన్నప్పుడు చాలా మంది కొంతమంది ఇబ్బంది పడ్డారు. అయితే ఏదైనా పెట్రోల్ బంక్కి వెళ్తేనో లేకపోతే బ్యాంక్ వెళ్తేనో మార్చుకోవాలి, ఇప్పటికిప్పుడు ఎలాగవుతుంది అనేసి అని కొంతమంది వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కూడా వేస్ట్గా పోయాయి. అంటే రేపు ఏం సంభవిస్తుందని ముందే మనకి హెచ్చరిక అనేది వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? వాటి వరకు ముందు నిర్ణయాలు తీసుకునే వారిగా ఉండాలి. మనం ముందు నిర్ణయాలు తీసుకోం కానీ తర్వాత ఏం జరుగుతుంది అప్పుడు చూద్దాంలని వదిలేస్తూ ఉంటాము. అంతమాత్రమే కాదు కానీ కరోనా సమయంలో ఏమైంది, ఒకేసారి అందరికీ లాక్డౌన్ చేసేగానే కొందరు నెలకు సరిపోయి కిరాణా సామాన్లు నెలకి కొనేసుకుంటారు. రోజువారీ కొనుక్కున్న వారు కొంతమంది రోజువారీగా కొనుక్కుంటారు. కానీ ఆ సమయంలో చాలా క్లిష్ట పరిస్థితి ఏమిటంటే కొంతమందికి ఉద్యోగాలు లేవు, కొంతమంది కూలి పని చేసుకుంటేనే వారి యొక్క జీవనం సాగిస్తుంది. అలాంటి సమయంలో వారి జీవితాలు ఎలా ఉండేవంటే, అయ్యో నేను సంపాదించలేని ఉన్నప్పుడే మంచి ఉన్న వాటికి సినిమాలకి షికార్లకి తాగుడికి వాడేశాను, ఈ సమయంలో నా పిల్లలకి నేను ఆహారం ఇవ్వలేకపోతున్నాను, నా భార్యకి కొట్టుకుండా కూడి పెట్టలేకపోతున్నాను అనేసి చాలా మంది భర్తలు భార్యలు బాధపడిన వారిగా ఉంటున్నారు. అంటే మనం ఏం చేయాలంటే రాబోయే విషయంలోనే ముందుగా జాగ్రత్త అనేది తీసుకునే వారిగా ఉండాలి. రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలీదు కనుక వాటి వరకు ముందే నిర్ణయాలు తీసుకునే వారిగా ఉండాలి. అయితే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమంటే మన పిల్లల విషయంలోనే పిల్లలు అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మీ యొక్క పిల్లలకి మీరు ఏం తల్లిదండ్రులు పిల్లల కోసమే తప్ప పిల్లలు తల్లిదండ్రుల కోసము కాదు, వారికి ఏం చేయాలి, ఆస్తిని సమకూర్చవలను కదా అనేసి పౌలు గారు మనకి తెలియజేస్తున్నారు. అంటే వారికి ఆస్తికర్తలుగానో లేకపోతే ఆస్తిని సమకూర్చాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి ఉంది. మీరే సరిగ్గా లేకపోతే మీరు పిల్లలకి ఏ ఆస్తిని ఇవ్వగలరు? ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఏమిటంటే నీవు ముందుగానే నిర్ణయాలు తీసుకొని రేపు నీ పిల్లలు కుటుంబ భవిష్యత్తు గురించి ముందుగానే నీవు నిర్ణయాలు తీసుకునే వారిగా ఉండాలి. రేపు ఏం సంభవిస్తుందో దాని గురించి ముందుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన జ్ఞానంతో కూడిన జ్ఞానం అనేది నీకు ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే దేవుని జ్ఞానం మనలో ఉంటుందో దేవుని యొక్క కుటుంబాన్ని మనం కట్టుకోగలము, ఈ యొక్క పిల్లల భవిష్యత్తు ఉంటాము. లేకపోతే ఇష్టం వచ్చింది, ఈ రోజు వచ్చింది కదా జీవితం అనేసి అయిపోయింది అన్నట్లుగా ఎప్పుడు కూడా ఉండకూడదు. కానీ రేపన్న ఒక రోజు వస్తుంది, ఆ సమయానికి ఏదో ఒకటి ఉపయోగపడుతుందని ముందుగానే మనము సిద్ధపరచుకునే వారిగా ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది ఎలాగా? తన జ్ఞానంతో. 3 రాళ్ళు ఎలాగుంటుంది? ఇసుక మీద కట్టుకుంటే ఏంటి, రాయి మీద కట్టుకుంటే ఏమిటి, ఏదో ఒకటి ఇల్లు కట్టుకున్నాను కదా అనుకుంది. ఏమైంది? 3 రాళ్ళు ఇల్లు గొడపెట్టుకుంది. జ్ఞానవంతురాలు తన జ్ఞానంతో ఇల్లుని కట్టుకుంటుంది
నిలబడింది. మనము జ్ఞానం కలిగిన స్త్రీలుగా ఉండాలి. ఓర్పుతో కూడిన జ్ఞానము. ఎటువంటి సమస్యలు భర్త నుండి లేకపోతే కుటుంబం నుండి ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఓర్పుతో కూడిన జ్ఞానం మనలోని ఉండాలి. రెండవదిగా నేర్పుతో కూడిన మాటలు. ఇటువంటి ఎవరితో ఏదైనా మాట్లాడేటప్పుడు ముందుగా అవతల వాళ్ళకు నొప్పించకుండానే, నీవు బాధపడకుండానే ఏం చేయాలి? నేర్పుతో కూడిన మాటలు నువ్వు మాట్లాడే వారిగా ఉండాలి. మూడవదిగా నీతితో కూడిన నడక నడుచుకునే వారిగా ఉండాలి. ఏ వ్యసనం చేత నీ కుటుంబము నడిపించబడుతుందో ఆ వ్యసనం నుండి విడిపించి, నీతి అంటే దేవి కిరీటములను దేవుడికి ఇచ్చాడు కనుక ఆ యొక్క నీతితో జ్ఞానమును, నీతితో కూడిన నడకని నువ్వు నడుచుకునే వారిగా ఉండాలి. నాలుగవది ఏమిటంటే రాబోయే విషయంలో ముందుగానే నిర్ణయాలు తీసుకునే వారిగా ఉండాలి. అలాగే ఎప్పుడైతే చేస్తామో మన కుటుంబంలోని అబ్బాయిలు ఎలాగ పడగొట్టాలనేసి ఈ యొక్క కుటుంబం తలకిందులుగా చేయాలి, చెల్లాచెదురు చేయాలి అనేసి ఆడు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో నుండి మనం ఎన్నటి కూడా పడిపోయే వారిగా కాదు, కానీ దేవుని సన్నిధానంలో జ్ఞానవంతురాలు ఎలాగైతే ఇల్లు కట్టుకుందో మనం అలా మన కుటుంబాన్ని పట్టుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కొద్ది మాటలు దేవుడి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.